ఉన్నప్పుడు మనకి 30+10+10 వచ్చింది. 30% డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, 10% ఏమో ఇన్వెస్ట్మెంట్ మీదన, పెట్టుబడి మీదన, ఇంకోటేమో డిడక్షన్ మీదన. అంటే మనం ప్రతి ఏడాది తరుగు అంటాం, మనకి కామర్సులో లెక్కల్లో ఉంటది, తరుగు అని చెప్పి చూపెడతాం అనమాట. దాని మీద ఇచ్చారు. ఇప్పుడు అదే మళ్ళీ కొనసాగించచ్చేమో ఇంకొక 5 ఏళ్ళు. అట్లాంటి అవకాశం ఉంటుంది, లైక్ ఒక ప్యాకేజ్ లాగా. లైక్ అది బీసీ అంటే మన దాన్ని ఏమంటారంటే వెనుకబడిన జిల్లాలకి, అప్పట్లో కూడా వెనుకబడిన జిల్లాలకే ఇచ్చారు. అప్పుడే మన కియా వచ్చింది అనంతపురంలో కానీ, లేకపోతే మీకు చిత్తూరులో వచ్చినాయి, అట్లాగా ఉత్తరాంధ్రలో పెట్టినటువంటి ఫార్మా కంపెనీలు కానీ అవన్నీ ఆ రీతిలో ఎక్కువగా వచ్చినాయి. ఇప్పుడు అది మళ్ళీ రావచ్చు. ఇప్పుడు కూటమి కట్టి కూటమిలో వీళ్ళు గెలిచారు కాబట్టి, ఈ కూటమి మీద బీజేపీ కూడా ఆధారపడి గెలిచింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తుంది. మొన్న జయరాం రమేష్ సంధించిన కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఇవే ఉన్నాయి. హోదా గురించి ఏం చెప్తారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసారు కదా అని. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పుంది గతంలో, రాహుల్ గాంధీ కూడా, మేము వస్తే హోదా ఇస్తాం, ఏపీకి తెస్తాం అనేది. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. దీని ముగింపు వీళ్ళు కన్క్లూడ్ చేయకపోతే ఇది ఇంకా 5 ఏళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన